జర్నలిస్ట్ సాయి గారు రాజకీయాలకు సంబంధించిన వీడియోలే చాలా బాగా చేస్తారేమో అనుకున్నాను నేను. కానీ అలాంటి జర్నలిస్ట్ సాయి గారు ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల, ప్రవీణ్ పగడాల గారి గురించి, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి, ఆయన ఒక మతోన్మాదిగా లేదా ఆయన ఒక ఉగ్రవాదిగా ఏంటి, ఆయన ఒక ఏదో అరాచక శక్తిగా, లేకపోతే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఒక దుర్మార్గుడిగా రకరకాలుగా చిత్రీకరించడానికి చాలా కష్టపడ్డాడు ఒక వీడియోలో ఎవరో జర్నలిస్ట్ సాయి గారు. నిజంగా ఆయన పడ్డ కష్టం మామూలు కష్టం కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు తప్పు లేదు, ఏంటంటే తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడాలంటాను నేను. ఇప్పుడు మన మతం గురించి గొప్పగా చెప్పుకోవడం తప్పు లేదు, అలాగని ఎదుట మతాన్ని కించపరచడం తప్పు అని నేను అంటాను. అలా అనేవాళ్ళలో ముందు వరుసలో నిలబడతా. అసలు నేనైతే కనుక మతం కులం రెండు పక్కన పెట్టేస్తాను, మానవత్వానికే ఓటేస్తాను నేను. అలాంటి వ్యక్తిని నేను. కానీ జర్నలిస్ట్ సాయి గారు మాట్లాడిన మాటలు కొన్ని ఇంటే కనుక నాకు అదోలా అనిపించింది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి గురించి, ఆయన గురించి మరి జర్నలిస్ట్ సాయి గారికి ఎంతవరకు తెలుసో ఏంటో తెలియదు, కానీ ఆయన ఎక్కడ మాట్లాడినా కానీ ప్రసంగాలు తక్కువ, బోధలు తక్కువ, డిబేట్లు ఎక్కువ. డిబేట్లు పెట్టిన వాళ్ళు కూడా హైందవ సంఘాలకు సంబంధించిన వాళ్ళతో పాటు, హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళతో పాటే ఎక్కువ డిబేట్లో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన ఏది మాట్లాడినా సిద్ధాంతపరంగా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఉంటేనే మాట్లాడడం, లేనిది మాట్లాడడానికి లేదు. ఖచ్చితంగా అది అయితేనే, ఆ సిద్ధాంతపరంగా ఆ గ్రంథాల్లో ఉంటేనే మాట్లాడాడు, లేకపోతే లేదు ప్రవీణ్ పగడాల గారు. ఏది మాట్లాడినా గ్రంథాల్లోంచి ఎత్తు చూపించి మాట్లాడాడు ప్రవీణ్ పగడాల గారు. కానీ ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు తప్పే మాట్లాడాడే అనుకుందాం. ప్రవీణ్ పగడాల గారు తప్పే మాట్లాడాడు, పరమతం బట్టి వేరే మతాల గురించి తప్పు మాట్లాడాడు, వేరే దేవుడి గురించి తప్పు మాట్లాడాడు అని అనుకుందాం. జర్నలిస్ట్ సాయి గారు ఎన్నేళ్ళ అనుభవం ఉంది మనకి, మీరు ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు? మరి ఇప్పుడు ఆయన మాట్లాడింది తప్పు అయితే మీరు చేసిన వీడియోలో హిందువులను రెచ్చగొట్టేటట్టుగా వ్యాఖ్యలు చేశారుగా. ఎందుకని? ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు వింటూ మనం వీడియో చేద్దాం. కొంచెం లెంత్ అవుద్ది, మీరు కంగారు పడద్దు. అలాగే చూడండి, ఎండ్ వరకు చూడండి, లెంత్ అయినా కానీ. ఎందుకంటే నిజం తెలియాలంటే కొంచెం ఓపిక పట్టాలి. కాబట్టి లెంత్ అయినా కానీ అలాగే చూడండి. ఎలాంటి విషయాలు ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి చేరాలి ఇలాంటివి. దేశద్రోహులు, అదేదో ధర్మం కోసం పనిచేస్తున్నట్టు నటిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా విదేశీ భావజాలం అనాలా, లేదంటే ఈ దేశంలో ఏదో ఒక నాశనం జరగాలని కోరుకునేటటువంటి వాళ్ళు సృష్టించినటువంటి ఒక పెను ప్రచార ఉత్పాతం. విన్నారుగా, దేశద్రోహులు ఎవరో ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడతారు ఈయన. కాబట్టి విదేశీ భావజాలం, ఈయనకి హిందుత్వ ధర్మం కోసం పనిచేస్తున్నట్టు నటిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా విదేశీ భావజాలం అనాలా, లేదంటే ఈ దేశంలో ఏదో ఒక నాశనం జరగాలని కోరుకునేటటువంటి వాళ్ళు సృష్టించినటువంటి, అంటే క్రైస్తవులందరూ కూడా ఈ దేశాల్లో ఏదో ఒక నాశనం జరగాలని కోరుకునే వాళ్ళే అన్నట్టుగా అర్థాన్ని ఇస్తున్నాయి మీ మాటలు. వినండి మళ్ళీ ఒకసారి. నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చుట్టొస్తుంది. దేశద్రోహులు, అదేదో ధర్మం కోసం పనిచేస్తున్నట్టు నటిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా విదేశీ భావజాలం అనాలా, లేదంటే ఈ దేశంలో ఏదో ఒక నాశనం జరగాలని కోరుకునేటటువంటి వాళ్ళు సృష్టించినటువంటి ఒక పెను ప్రచార ఉత్పాతం అనేటటువంటి పాస్టర్ ప్రవీణ్ ఉదంతం అన్నటువంటి విషయం ఆధారాలతో సహా బయటపడింది. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చేలోపే హత్యగా నిర్ధారించేసినటువంటి పెను ఉత్పాతం సృష్టించాడంట. దేశద్రోహం లేదా విదేశీ ఏంటి సాంప్రదాయం ఏదన్నా ఈయన మాట్లాడింది, దాని మీద ఆధారాలు కూడా లభించేసి అంట. ఏం ఆధారాలు లభించా నాకు అర్థం కాల. నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చుట్టొస్తుంది. దేశద్రోహులు, వింటున్నారుగా, ధర్మం కోసం పనిచేస్తున్నట్టు నటిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా విదేశీ భావజాలం అనాలా, లేదంటే ఈ దేశంలో ఏదో ఒక నాశనం జరగాలని కోరుకునేటటువంటి వాళ్ళు సృష్టించినటువంటి ఒక పెను ప్రచార ఉత్పాతం అనేటటువంటి పాస్టర్ ప్రవీణ్ ఉదంతం అన్నటువంటి విషయం ఆధారాలతో సహా బయటపడింది. ఏం ఆధారాలు? పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చేలోపే హత్యగా నిర్ధారించేసినటువంటి పరిస్థితి. అతని ముఖానికి హెల్మెట్ ఉంది, మనిషి కింద పడిపోయాడు. ఆటోమేటిక్గా హెల్మెట్తో ఉన్నప్పుడు లోపల గాయం కాదా, తలకాయకి అవ్వదు, స్కల్కి అవ్వదు. ఎప్పుడైనా సరే హెల్మెట్కి సంబంధించి ఈ పార్ట్ ఉన్నప్పుడు ఒత్తుకోదా కింద పడిపోయినప్పుడు, దానివల్ల
బ్లడ్ రాదా, రాసుకోదా? దాన్ని కూడా ఎవరో చంపేసేశారు అనేటటువంటి మద్యం సేవించినటువంటి మత్తులో ఈ చనిపోవడం జరిగింది. ఇక్కడ మీరు ఎలా చెప్పేస్తున్నారు? ఒకటే ప్రశ్న, మద్యం మత్తులో ఉండి పడి చనిపోవడం జరిగిందని మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు? ఇంతకుముందే కదా ఏమీ జరగకపోయినా యాక్సిడెంట్ జరిగితే దాన్ని హత్యగా భావించేసి హత్యగా మాట్లాడేశారు, హత్య చేసేసినట్టే మాట్లాడేశారు, ఊహించేసుకున్నారు అన్నారు. కానీ మీరు ఎలా ఊహించేసుకుంటారు? ఇంకా పోలీసులు ఏమి ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వలేదుగా, పోలీసులు ఇంకా వెల్లడించలేదు కదా, మరి అలాంటప్పుడు మీరు ఎలా ప్రచారం చేసేస్తారు? మీరే ఇంతకుముందు 2-3 వీడియోలు చేశారు, ఆ 2-3 వీడియోలో 2-3 రకాలుగా చేశారు. కానీ ఈ మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారు అనేది చాలా మంది క్రైస్తవ సమాజంలో అడుగుతున్నారు. ఇదే మాట నాకు వచ్చిన సందేహాలు కూడా ఇవే. మద్యం పాస్టర్లు తాగుతారా? నిబంధనల ప్రకారం అయితే మద్యం సేవించకూడదు, మతాచారాల ప్రకారం అయితే మద్యం సేవించకూడదు. పాస్టర్ ప్రవీణ్ అసలు నిజంగా పాస్టర్? ఒక పాస్టర్ పరధర్మ దూషణ చేయొచ్చా? ఒక పాస్టర్ ఏం చేయాలి? తన ధర్మాన్ని పాటించమని చెప్పాలి. బైబిల్లో నేనే చెప్తా ఇదే మాట. ఏ పాస్టర్, ఒక పాస్టర్ కాదు, ఏ పాస్టర్ గారైనా సరే పర మతాన్ని దూషించడం కానీ, తక్కువ చేయడం కానీ, తక్కువగా మాట్లాడటం కానీ చెయ్యకూడదు. వేరే మతం గురించి కించపడటం అనేది తప్పు. అది నేను మాట్లాడతాను, అదే మాట చాలా మంది కూడా మాట్లాడతారు. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. ఉన్నటువంటి వచనాలను బోధించాలి. తద్వారా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలి. వాళ్ళకి ప్రభువు పట్ల ఆసక్తి పెంపొందించాలి. కానీ ఆ విధమైనటువంటి శక్తి అతని దగ్గర ఉందా? అతను చెప్పేటటువంటిదంతా కూడా ఇతర బోధనలు. ఎందుకు అంటే మనకి ఆ గ్రంథం పట్ల అవగాహన లేనప్పుడు, మత ధర్మాల పట్ల అవగాహన లేనప్పుడు అట్రాక్టింగ్ వర్డ్స్, అది కూడా తరతరాలుగా పాతుకుపోయినటువంటి ఒక ఫీలింగ్ని రెచ్చగొట్టేటటువంటి వ్యవహారం. ఆ ఫీలింగ్కి సజీవ సాక్ష్యం ఏదైతే లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు పుస్తకాలలో రాసినటువంటి వాటి వల్ల, లేదా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మీద విషం చిమ్ముతూ తయారు చేసినటువంటి ఒక కొత్త సర్క్యులేషన్లోకి తీసుకొచ్చినటువంటి కథనాల వలన ప్రభావితమైనటువంటి వర్గాలని చేతనైతే మనకి వాళ్ళతో దూషణ అక్కర్లేదు, ద్వేషం అక్కర్లేదు, మనందరం కూడా ఒకటి భారతీయులు అనేటటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయడం మానేసి భారతదేశంలో వర్గ శత్రుత్వాన్ని క్రియేట్ చేస్తూ, ఎస్పెషల్లీ మెజారిటీ ప్రజలు నమ్మేటటువంటి దేవుళ్ళని గురించి దూషిస్తూ, ఆ దేవుళ్ళ పట్ల ద్వేషాన్ని పెంచుతూ, ఆ దేవీ దేవతల పట్ల అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ, తద్వారా ఒక సెక్షన్ని అట్రాక్ట్ చేశాడు. అదే సందర్భంలో ఒక ధర్మాన్నేనా కాదు, అటు ముస్లిం ధర్మాన్ని అదే విధంగా అవమానించాడు, ఆ దేవుళ్ళని వెటకారం చేశాడు. ఎవరైనా తప్పుపట్టగానే హిందూ సమాజం నుంచి అయితే కనుక విమర్శించారు తప్పించి వేరే లేదు. హిందూ సమాజం నుంచి విమర్శించారే తప్ప వేరే విధానం లేదన్నారు. నేను ముందే చెప్పాను, నాకు ఏ మతము ఏ కులము అని లేదు, కానీ నాదంతా మానవత్వం. రెండో సమస్య లేదు. ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఎంత అనుభవం ఉన్న జర్నలిస్ట్ సాయి గారు ఎందుకని కొన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు అని అనిపించింది అనమాట. ఏ హిందూ సమాజం నుంచి ఎవరు విమర్శించలేదు అని మీరు అంటారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత వెంటనే కొన్ని వీడియోలు వచ్చినాయి. ఏమని? ఆడు ఎలాంటోడు, ఈడు అలాంటోడు, వాడికి తగిలించాల్సి జరిగింది, వాడు బాగా చచ్చిపోయాడు కాబట్టి అని అన్నవాళ్ళు లేరా? పోలీసులు రీసెంట్గా ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఏమని? ప్రవీణ్ పగడాలని నేనే చెప్పేదని బతుకుంటే కనుక ఇలా కాల్చి చెప్పేదను అని అన్నవాళ్ళు లేరా? కాబట్టి తప్పు ఇరువైపులా జరుగుతుంది. ఇప్పుడు మతాల పట్ల ఇరువైపులా జరిగింది కాబట్టి ప్రవీణ్ పగడాల గారు దూషించారంటే కనుక క్రైస్తవులు చెప్తున్నారు లేదు, దూషించలేదు, సిద్ధాంత పరంగా గ్రంథాలలో ఉన్న దానిని ఎత్తు చూపించాడు అని క్రైస్తవులు మాట్లాడతారు. హిందువులు ఏమన్నారు? లేదు, మాది తప్పే జరిగింది, తప్పు చేశాడు, తప్పు మాట్లాడాడు అని వాళ్ళు అన్నారు. కాబట్టి మనమే చెప్పాలి, అరే భయ్యా అలా కాదురా, జరిగేది అది కాదు, అసలు అవన్నీ రెండు కాదు, ముందు మనం మనుషులం అన్న మాట మనం చెప్పాలా. నేను చెప్పేది అదే. జర్నలిస్ట్ సాయి గారి విషయంలో నేను తప్పు పట్టేది ఏంటంటే, ఒక మతాన్ని పెంచి ఒక మతాన్ని తగ్గించి ఓ మతాన్ని తొక్కేసి ఓ మతాన్ని పైకి లేపాలనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు చాలా మందికి వాళ్ళ మనోభావాలను రెచ్చగొట్టేలాగా ఉంటాయి. కాబట్టి అలా మాట్లాడకూడదు. అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి ఎలా మాట్లాడాలి? పరమత సహనం. ఏ మతాన్నైనా సరే ఖచ్చితంగా మనం గౌరవించాలి. పరమతాల జోలికి వెళ్ళి వాటిని మనం తక్కువగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అని మనం చెప్పాలి. అంతేకాదు ముందు మానవత్వం గురించి చెప్పాలి. ఇవన్నీ మనం పక్కన పెట్టేసాం.
కొన్ని మాటల దగ్గర వీళ్ళు ఎత్తి చూపించడం వల్ల దూషించలేదు, హిందువులు ఎవరో దూషించలేదు అన్నారు. ఎన్ని వీడియోలు వచ్చినాయి ప్రవీణ్ పగడాల గారి గురించి రీసెంట్గా కూడా ఆడు తాగేసి పడిపోయాడు రోడ్డు మీద, ఎవరు చెప్పారు? ఇంకా ఎవరు డిసైడ్ చేశారు? ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఏమైనా వచ్చినాయా, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమైనా వచ్చినాయా? పోలీసులు నిర్ధారించారా? నువ్వెలా చెప్పేస్తావు? దాన్ని నువ్వు ఎలా డిసైడ్ చేసేస్తావు నాకు తెలియకడతాను. నువ్వేమన్నా మామూలుగా నువ్వు పోస్ట్ మార్టం చేసింది నువ్వేనా? కాదుగా. కాబట్టి ఎలా డిసైడ్ చేసేస్తారు ఎంతనో? చనిపోయిన వ్యక్తి ఎలా ఉన్నా కానీ చనిపోయిన వ్యక్తి మీద పడి అసలు దారుణంగా అయితే కానీ చాలా వీడియోలు వచ్చాయండి. అదైతే నాకు చాలా బాధ కలిగించింది. కులం మతం ఏదైనా సరే వెనకాల కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలి కదా. అటు ముస్లిం సమాజం నుంచి వార్నింగ్లు ఇచ్చినటువంటి సందర్భం నేను ఎన్ని చెప్పానంటే హిందువులు దూషించలేదు అన్న మాట గురించి మాట సమాజం నుంచి అయితే కనుక అటు ముస్లిం ధర్మాన్ని అదే విధంగా అవమానించాడు, ఆ దేవుళ్ళని వెటకారం చేశాడు. ఎవరైనా తప్పు పట్టగానే హిందూ సమాజం నుంచి అయితే కనుక విమర్శించారు తప్పించి వేరే విమర్శించడం బూతులు మాట్లాడారు. వార్నింగ్లు ఇచ్చినటువంటి సందర్భంలో దాన్ని గురించిన ప్రస్తావన లేకుండా ఈ రెండు మతాలు ఒక్కటేనంటూ కొత్త పాస్టర్ గారు పుట్టుకొచ్చి తీసుకొచ్చినటువంటి సరికొత్త వాదన. పాస్టర్లు తమ తమ బోధనలు చేయడంలో తప్పులేదు, తమ తమ గ్రంథం గురించి చెప్పడంలో తప్పులేదు, తమ తమ మత ప్రచారం చేయడంలో తప్పులేదు. అకస్మాత్తుగా కొంతమంది పుట్టుకొచ్చేశారు. అకస్మాత్తుగా వీళ్ళందరూ తీసుకొచ్చినటువంటి విచిత్రమైనటువంటి వాదన. హత్య జరిగింది, హిందువులే చేసేశారు, వీళ్ళే సర్టిఫికెట్ కూడా ఇచ్చేసేశారు, హిందువులే చేసేశారు అని చెప్పుంటే కనుక అది మొమ్మాడికి తప్పే. అలాగే అందరూ చెప్పలా, ఎవరో ఉద్రేకం మీద ఒకరిద్దరు మాట్లాడి ఉంటారేమో తప్ప నిజంగా మాట్లాడుకుందాం. ఎలా అంటే అందరూ చెప్పలా హిందువులే చేసేశారు, హిందువులే చంపేశారు అన్న మాట మా అయితే కనుక ఎవరైనా ఉంటే కనుక వేళ మీద ఎక్కించవచ్చు. కాబట్టి ఎవరో ఉద్రేకపూరితంగా మాట్లాడి ఉండొచ్చు. కాబట్టి అలా మాట్లాడకపోయినా ఇప్పుడు ఎలాగంటే రాజుగారి మొదటి భార్య మంచిదంటే ఆటోమేటిక్గా రెండో భార్య చెడ్డదని మనం ఊహించుకుంటాం, అనవసరంలా మనం ఊహించుకుంటాం. అలాగే జరిగింది పాస్టర్ హత్య, చేస్తున్నది వేరే మతం వాళ్ళు అని ఎలాగైతే ఊహించుకుంటారో అలాగే ఊహించుకున్న భావజాలం ఎక్కువైపోయింది. దానివల్ల వేరే మతస్థులు చేశారు అనేదాన్ని కొంతమంది మాట్లాడడం జరిగింది. ఎక్కువగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడారా హిందువులే చంపేశారని? ఎవరో మాట్లాడలా. కాబట్టి ఆలోచించి మాట్లాడాలంట నేను అనేది. సర్టిఫికెట్ కూడా ఇచ్చేసేసారు అంటే తమను నమ్మేటటువంటి వాళ్ళని మోసం చేశారు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఆధారాలతో సహా బయటపడ్డటువంటి ఉదంతం. ఇందులో విజయవాడకి రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇది హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి క్రమంలో బుల్లెట్ హెడ్ లైట్ కూడా పగిలిపోయింది. పాస్టర్ చేతికి గాయాలు ఉన్నాయి. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గరికి చేరే టైంకి పెట్రోల్ కొట్టించుకోవడానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో సైగలు చేసినటువంటి పరిస్థితి. రామవరపాడు రింగ్ సమీపంలో మరొకసారి ప్రమాదానికి గురైతే పక్కన కూర్చోబెట్టారు అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ ఆటో డ్రైవర్లు కలిసి. ట్రాఫిక్ బూత్ దగ్గర 3 గంటల పాటు రోడ్డు మీదనే నిద్రపోయారట ఆయన. అదే సందర్భంలో మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ఈ సందర్భంగా పాస్టర్కి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారట. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ఆయన వీడియోలు చాలా వచ్చినాయండి. ఒకవేళ నేను ఏదైనా ఒకవేళ ఓవర్లుక్లో చూడకపోతే మళ్ళీ మీరు చెప్పొచ్చు, కామెంట్ చేయొచ్చు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు చాలా వీడియోలు నేను చెప్పింది ఏంటంటే ఆయన నీరసంగా ఉన్నాడు అన్న మాట చెప్పాడు తప్ప ఆయన తాగేసి రోడ్డు మీద పడుకున్నాడు అన్న మాట ఆయన చెప్పాల. రోడ్డు మీద కూడా కాదు, పార్కులో పడుకున్నాడని చెప్పాడు ఆయన. కానీ తాగేశాడు అన్న మాట ఎక్కడ కూడా ఆయన వాళ్ళది అసలు. ఆయన కానీ టీకోట్ అబ్బాయి కానీ ఏ వీడియో ఫుటేజ్ చూసినా సరే నాకైతే కనుక నాకు కనిపించిన వీడియో ఫుటేజ్ లిట్లో కూడా తాగలేదు. ఒకవేళ మీకు అంటే జర్నలిస్ట్ సాయి గారు కనిపించిన వీడియో ఫుటేజ్లో ఒకవేళ ఆయన చెప్పాడేమో లేదో తెలియదు కానీ సబ్జెక్టు కరెక్షన్ ఇందులో కూడా నేను ఒప్పుకుంటాను. కానీ నేను చూసిన చాలా వీడియో ఫుటేజ్ల్లో ఎస్ఐ సుబ్బారావు గారు ఎక్కడ తాగేసి ఆయన రోడ్డు మీద పడుకున్నాడు అన్న మాట మాట్లాడాల. అది జర్నలిస్ట్ సాయి గారే వాడుతున్నారు ఆ పదం. ఒక్కసారి చెప్తాను. సైగలు చేసినటువంటి పరిస్థితి. రామవరపాడు రింగ్ సమీపంలో మరొకసారి ప్రమాదానికి గురైతే పక్కన కూర్చోబెట్టారు ట్రాఫిక్ ఎస్ఐ ఆటో డ్రైవర్లు కలిసి. ట్రాఫిక్ బూత్ దగ్గర 3 గంటల పాటు రోడ్డు మీదనే నిద్రపోయారట ఆయన. అదే సందర్భంలో మద్యం మత్తులో వాహనం నడపడం ఈ సందర్భంగా పాస్టర్కి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారట. తాగి నడపద్దు, మీరు వెళ్ళొద్దు అంటే పట్టించుకోకుండా ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళారు. తిరిగి ఏలూరులో మళ్ళీ ఇంకో మద్యం సీసా కొనుగోలు చేశారు. సీసీ ఫుటేజీల ద్వారా తెలుస్తున్నటువంటి సాక్ష్యం ఇది.
ఇన్ని జరిగితే నేను ఇంకో మాట చెప్తున్నా, మద్యం కొనలేదు అని నేను అన్నాను, మద్యం తాగలేదు అని నేను అన్నాను. కానీ మద్యం తాగినా మద్యం కొన్నా ఏదైనా కానీ వాస్తవాలు ఉంటేనే మాట్లాడాలని చెప్తున్నా. మీరు నన్ను క్లియర్గా అర్థం చేసుకోవాలా. కాబట్టి ఆయన రోడ్డు మీద పడుకున్నాడు అని అన్నాడు, అది అబద్ధం. పార్కులో పడుకున్నారు, పార్క్ అయినా రోడ్డే కదా అని కొంతమంది మేధావులు అంటారు. మొత్తం అంటే ఒక మాట యాజిటీజ్గా ఉన్నదైతేనే మాట్లాడాలంటాను. సుబ్బారావు గారే తాగేసి ఎలా డ్రైవ్ చేస్తారు బాబు, తాగేసి ఉన్నావు కదా అని కౌన్సిలింగ్ ఇచ్చారు అని అంటున్నారు. వీడియో ఫుటేజ్లు ఎక్కడ కూడా సుబ్బారావు గారు అలాగే చెప్పింది లేదు. కాబట్టి ఇలాగ లేని మాటలు చెప్పడం ఎందుకు, ఉన్న మాటలు చెప్పొచ్చు కదా. అయినా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా ఆగొచ్చు కదా, కంగారు ఏంటి? ఈ లోపల వీడియో చేశారా వందలు. దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళిపోయారు అంటే మద్యం మత్తులో ఆ పాస్టర్ గారు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం నన్ను బయటికి రాగా సర్టిఫికేట్ చేసేసాడు జర్నలిస్ట్ సాయి గారు, మద్యం మత్తులో ప్రాణాలు కోల్పోయాడు. ఎవరైతే ఇంతకుముందు ఆయన ఒక మాట అన్నాడు, ఏమని, హిందువులే చంపేశారని సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు అని జర్నలిస్ట్ సాయి గారు అన్నారు. నేనంటున్నా మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ చచ్చిపోయాడు అని జర్నలిస్ట్ సాయి గారు సర్టిఫికేట్ ఇచ్చేశారు, ఈయన సర్టిఫికేట్ ఇచ్చేశాడు. కాబట్టి ఇంకెవరెవరు అవసరం, పోస్ట్ మార్టం రిపోర్ట్ అవసరంలా, లేకపోతే ఇతరత్ర రిపోర్ట్లు ఏం అవసరంలా, ఏంటి పోలీసుల రిపోర్ట్లు అవసరంలా, ఏం అవసరంలా. జర్నలిస్ట్ సాయి గారు చెప్పింది ఏంటంటే మద్యం మత్తులో చనిపోయాడని ఈయన సర్టిఫికేట్ ఇచ్చేది. ఎలా ఇస్తాం మనం సర్టిఫికేట్? అది గవర్నమెంట్ ద్వారా కదా తెలియాలి, వాళ్ళు కదా చెప్పాల్సింది, పోలీసులు కదా మాట్లాడాల్సింది. మనం ఎలా చెప్పేస్తాం దాని గురించి? కానీ ఇది కూడా తప్పే కదా నన్ను అడిగితే కనుక. నేను మాట్లాడుతున్న మాటలు ప్రతిదీ మీరు నిశ్చయంగా పరిశీలించాలి. వెంటనే అర్జెంట్ కొంతమంది మద్యం మత్తు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చేసేదిగా, ప్రిలిమినరీ రిపోర్ట్లోనే వచ్చేసేది కదా అన్నటువంటి. ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తే ఒప్పుకుంటున్నాం మనం. ప్రిలిమినరీ రిపోర్ట్ అప్పుడే యాక్సిడెంట్ అని చెప్పాడు, కానీ మనం ఒప్పుకున్నామా? మర్డర్ అన్నారు కదా, అందుకనే ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా ఏం మాట్లాడలేదు. ఫైనల్ రిపోర్ట్ ఇప్పుడు మర్డర్ అన్నారని 10 సార్లు చెప్తారు కదా జర్నలిస్ట్ సాయి గారు. తప్ప అండి, ఎవరో మన ఇంట్లో అనుకోకుండా అనుమానాస్పదంగా మృతి చెందారు, ఏమని లెక్కేస్తాం? నార్మల్ డెత్ అని అనేస్తామా? అనలేం కదా. మనం లేని ఇంట్లో, మనం లేని టైంలో ఏదో మొత్తానికి ఎవరో చనిపోయినప్పుడు ఎలా లెక్కేస్తాం దాన్ని? అనుమానాస్పద మృతిగా గుర్తిస్తామా లేదా? యాక్సిడెంట్గా చనిపోయాడో లేకపోతే యాక్సిడెంట్ మామూలుగా చంపేశారు ఎలా తెలుస్తుంది? అనుమానం ఉన్నప్పుడు అనుమానంగా చెప్పడం తప్పే ఉంది ఇంట్లో. ఇప్పుడు మర్డర్ చేశారు అనే డౌట్ మాకు ఉంది అని అన్నప్పుడు అనుకోవడంలో తప్పేముంది? ఇప్పుడు తప్పేం కాదు కదా, అదేమీ రాజ్యాంగంలో రాయలేదుగా వద్దని చెప్పేసి. ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా ఏం మాట్లాడలేదు. ఫైనల్ రిపోర్ట్ రావాలి. ఈలోపు ఏకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి అందరూ స్పందించేశారు. కేటీఆర్ అందరూ స్పందించేశారు. దాంట్లో ఈ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మాటలకు అనుగుణంగా ఈలోపు అల్ జజీరా లాంటి తీవ్రవాద సంస్థలు నడిపే ఛానళ్ళు భారత్ మీద హిందూ ఉగ్రవాదం అనేటటువంటి విషయాన్ని చిన్నేసినాయి. అంటే భారత్లో ఉన్నటువంటి శక్తులు ఎలాగ తయారవుతున్నాయి, వీళ్ళు చేస్తున్నటువంటి ఏంటంటే మానసిక తీవ్రవాదం. డైరెక్ట్గా ఆయుధాలతో యుద్ధం చేసే వాళ్ళ తాట తీస్తోంది సైన్యం. అలాగే ఉన్మాదపు చేష్టలు చేసే వాళ్ళ అంతు చూస్తున్నారు పోలీసులు. కాబట్టి ఇప్పుడు కొత్తగా మానసికమైనటువంటి తీవ్రవాదం, నక్సలైట్లు అడవుల్లో ఉండి ప్రజల్ని మార్చలేకపోయారు కాబట్టి నిజ జీవితంలో ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చి హేతువాదుల పేరుతో, నాస్తికుల పేరుతో, మానవతావాదుల పేరుతో, లేదంటే కనుక పౌర హక్కుల నాయకుల పేరుతో మాట్లాడుతూ ప్రతి అంశంలో అదేనండి. ఇంకా ల్యాక్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ క్రైస్తవుడు ఒకవేళ చనిపోతే కనుక, అనుమానంగా చనిపోతే కనుక అది హత్య లేకపోతే యాక్సిడెంట్గా చనిపోయారా అని అనకూడదంట. జర్నలిస్ట్ సాయి గారి ఉద్దేశంలో ఏదైనా క్రైస్తవులు అనుమానాస్పద మృతి చెందితే కనుక, పాస్టర్లే కావచ్చు ఎవరైనా కావచ్చు, చనిపోతే వాళ్ళది మామూలు మరణమా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనే మాట వాళ్ళు మాట్లాడకూడదంట. లేదు, సిద్ధాంతపరంగా మాట్లాడితే తను ఒక ఉగ్రవాది అంట. నేను ఎవరిని వెనకేసుకొచ్చి మాట్లాడటంలా, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలో అది వచ్చినా కాగొచ్చుగా. మనం ఎలా సర్టిఫికేట్ చేస్తాం? ఆడు తాగుబోతో, తిరిగిపోతో, లేకపోతే వేరేదని మనం ఎలా ఇచ్చేస్తాం? అది కరెక్ట్ కాదు కదా. మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక దాంట్లో కూర్చొని మనం మాట్లాడినప్పుడు మన మాటలు ఎలా ఉండాలి? కొంతమందిని రెచ్చగొట్టే మాటలాగా, కొంతమందిని తక్కువ చేసే మాటలాగా మనం మాట్లాడకూడదు కదా. ఎంత అండి మనకి ఉన్న అనుభవం అంతా ఏమైపోయింది అని నా అభిప్రాయం. కాబట్టి మీరు మాట్లాడిన మాటల వల్ల చాలామంది ఎలా అంటే రెచ్చగొట్టే విధానంగా ఉంటాయి కదా. ఉన్నాయా లేవా? అవతల వాళ్ళు ఉగ్రవాదులు అని అంటే కనుక ఉగ్రవాదులు ఏం చేస్తారు? యాక్చువల్గా
ఉగ్రవాదులు ఏం చేయాలి? ఉగ్రవాదులు ఏం చేస్తారు? మీరు వాళ్ళని ఒక వర్గాన్ని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నట్టే కదా. కానీ మీకు ఉండాల్సినటువంటి అదేమైంది అనేది నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా మాది అంటే వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు నాకు. కానీ ఉన్న వాస్తవాలు రానివ్వండి, మాట్లాడుకుందాం. తప్పు చేశాడో ఉప్పు చేశాడో, తాగాడో తాగలేదో, మొత్తానికి ఏమవుతుంది? పాస్టర్ ప్రవీణ్ ప్రకటాల అని అంటే దేవుడు కాదు కదా, అతను కూడా ఒక మనిషే కదా. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లు, అధికారులు పోస్ట్ మార్టం, పోలీసులు చాలా బాగా పనిచేశారు దీని మీద. కాబట్టి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు వస్తే కనుక ఆ రిపోర్ట్లు బట్టి మాట్లాడితే అది ఒక అందం, అది వాస్తవం. కానీ మనమే కొన్ని సర్టిఫికెట్లు ఇచ్చేయడం అది చాలా దారుణమైన విషయం అని చెప్తున్నాను. అది నేను చెప్పేది. కాబట్టి ఎదుటి మతాన్ని గౌరవించాలి అని చెప్పే మీరే మళ్ళీ ఇంకో మతాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉన్నాయి మీ మాటలు. అది నేను చెప్పాలనుకున్న విషయాన్ని. ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయాలు ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో. ఫస్ట్ లైక్ చేయండి, నా మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.